మహాశివరాత్రి రోజు శివ పూజ ఎలా చేయాలి? ఏ వస్తువులతో పూజ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. మాఘ కృష్ణ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొంటారు. సృష్టిలో ప్రారంభంలో ఈ రోజున మధ్యరాత్రి వేళ శంకర భగవానుడు బ్రహ్మ నుంచి రుద్ర రూపంలోకి అవతరించాడని చెప్తుంటారు. ప్రళయ భయవేళ ప్రదోష సమయాన శివుడు తాండవం చేస్తూ మూడవ నేత్ర జ్వాలలో బ్రహ్మాండాన్ని సమాప్తి చేస్తాడు. దీన్ని మహాశివరాత్రి లేదా కాలరాత్రి అని కూడా అంటారు. త్రిలోక సుందరి శీలవతి అయిన గౌరీ అర్ధాంగిని చేసుకున్న శివుడు ప్రేత పిశాచుల మధ్య ఉంటాడు. స్వామి రూపం విచిత్రంగా ఉంటుంది. శరీరంపై శ్మశానంలో ఉండే భస్మాన్ని రాసుకొని మెడలో సర్పాల హారాలను, కంఠంలో విషాన్ని, జడలలో గంగని స్వీకరించే శివుడు తన భక్తులకు శుభాలను కలిగిస్తాడు. సిరి సంపదలను ప్రసాదిస్తాడు. కాలునికి కాలుడుగా, దేవతలకు దేవుడుగా మహాదేవుడు అయిన శివుడు వ్రతం విశేష మహాఫలితాన్ని ఇస్తూ ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు ఎవరైనా ఆచరించిన మహాఫలితం ఉంటుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే మేల్కొని స్నానాదులు ముగించుకొని వ్రతం చేయాలి. పత్రాలు, పుష్పాలతో, అందమైన వస్త్రాలతో మండపాన్ని తయారు చేసి సర్వోత్తబద్ధమైన వేదికపై కలశ స్థాపన చేసి గౌరీ శంకరులను, సర్వమూర్తులను వెండితో చేసిన నందిని స్థాపించాలి. బంగారంతో శివలింగాన్ని చేయకపోయినా మట్టితోనైనా శివలింగాన్ని తయారు చేయాలి. కలశాన్ని నీటితో నింపాలి. కుంకుమ, బియ్యం, తమలపాకులు, వక్కలు, లవంగాలు, ఏలుకలు, గంధం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, తామర గింజల మాల, జిల్లేడు, బిల్వపత్రాలు శివునికి అర్పించి పూజ చేయాలి. రాత్రి జాగరణ చేసి రుద్రాభిషేకం చేయడం కానీ, బ్రాహ్మణులకు చేత శివస్థుతి చేయించడం కానీ, గానం చేయించడం కానీ చేయాలి. జాగరణలో శివునికి 4 సార్లు హారతి ఇవ్వడం అత్యంత అవసరం. శివపురాణం పారాయణం చేయటం. మరుసటి రోజున జొన్నలు, నువ్వులు, పరమాన్నం, బిల్వపత్రాలతో హేరిమం చేయాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. మనఃపూర్వకంగా వివిధ రకాల ఈ దానాలు చేసి ఈ వ్రతం ఎవరు చేస్తారో వారికి శివుడి అపార సంపదను ఇస్తాడు. శంకరుని అర్పించిన నైవేద్యాన్ని తినడం నిషిద్ధం. ఈ నైవేద్యం తిన్నవారు నరబాధలు అనుభవిస్తారు. ఈ కష్ట నివారణకైన శివరూపం వద్ద సాలగ్రామం పెట్టడం అనివార్యం. శివమూర్తి దగ్గర సాలగ్రామం పెడితే నైవేద్యం తినడంలో తప్పు లేదు అని ప్రముఖులు చెప్తారు. శుభం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.